దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నారు పిల్లరా. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం, మాంసమును హెచ్చుగా తినవారితో నేను సహవాసము చేయకము. అవును పిల్లరా, మనుషుడు తిండికి ఇచ్చిన ప్రాధాన్యత కంటే మరి దేనికి ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి లోకంలో, పరిస్థితుల్లో, కాలంలో మనం ఉన్నాం పిల్లరా. ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవిత గమనాన్ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే వారు కూడా తిండి విషయంలో దేవుని శోధించి ఆయన మీద సనిగి భయంకరమైన ఉగ్రతను తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం పిల్లరా. లోక సంబంధమైనటువంటి మానవాళి యొక్క జీవన వ్యవస్థ అంతా కూడా నేటి దినాన్న పిల్లరా, ఇదిగో దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వడం లేదు. లోక సంబంధమైన వ్యసనాలకు లేక తిండి వ్యామోహానికి పడిపోయి కృంగిపోతా ఉన్నారు. లోకంలో నానుడు పిల్లరా, బ్రతకటానికి తినలే కానీ తినడానికి బ్రతకొద్దు అని ప్రభుత్వ యేసయ్య కూడా అదే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నారు పిల్లరా. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అనేటువంటి ఆలోచన కంటే మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకమని ప్రభువు సెలవిస్తున్నారు. అట్టి కృప దేవుడు ఈ దినాన్ని మనకు అనుగ్రహించి ఆయన కృపలో భద్రపరచును గాక. ఆమేన్.